మనకి సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర స్టూడెంట్ కిట్స్ యాప్లో మనం స్టూడెంట్ కిట్స్ని డిస్ట్రిబ్యూషన్ చేయడానికి ఈ యాప్లో ఇప్పుడు ప్రెజెంట్ ఓటీపీ బయోమెట్రిక్ రెండు ఆప్షన్స్ను కూడా ఎనేబుల్ చేయడం జరిగింది. ఈ వీడియోలో ఈ రెండింటి ద్వారా ఏ విధంగా మనం ఈ స్టూడెంట్ కిట్స్ను డిస్ట్రిబ్యూషన్ చేయాలనేది ఈ వీడియోలో పూర్తిగా డీటెయిల్గా చూద్దాం. ముందుగా మనం దీనికి సంబంధించి సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర యాప్ లేటెస్ట్ వెర్షన్ని మనం ఇన్స్టాల్ చేసుకోవాలి. అలా ఇన్స్టాల్ చేసుకుంటేనే మనకి ఈ రెండు ఆప్షన్స్ కూడా మనకి కనిపిస్తాయి. కాబట్టి ఈ స్టూడెంట్ కిట్స్ యాప్ ఈ లేటెస్ట్ వెర్షన్ అప్డేట్ చేసుకోవడానికి మీరు గూగుల్లో అమరావతి టీచర్స్ అని చెప్పి సెర్చ్ చేయండి. అప్పుడు కనిపించిన amravatiteacher.com సైట్ను ఓపెన్ చేయండి. ఈ సైట్ ఓపెన్ చేయగానే ఇక్కడ మీకు న్యూ లింక్స్లోనే స్టూడెంట్ కిట్స్ యాప్ లేటెస్ట్ వెర్షన్ అని చెప్పి ఉంటుందన్నమాట. ఇదేనమాట సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర యాప్. దీన్ని ఓపెన్ చేయగానే మీకు ఆ యాప్ లేటెస్ట్ వెర్షన్ లింక్ అనేది ఇక్కడ మీకు కింద కనిపిస్తుంది. దీంట్లో మీరు యాప్ లేటెస్ట్ వెర్షన్ని మీరు ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మనం ఈ యాప్ని ఓపెన్ చేయాల్సిన అవసరం లేదు. మనం ఈ యాప్లోకి లాగిన్ అవ్వాల్సిన అవసరం లేదు. ఈ యాప్లో మన యూజర్ నేమ్ పాస్వర్డ్ ఏమిటో కూడా మనకి అవసరం లేదనమాట. ఎందుకంటే మనం జస్ట్ బ్యాక్గ్రౌండ్లో ఈ యాప్ లేటెస్ట్ వెర్షన్ని మనం అలా ఇన్స్టాల్ చేసుకుంటే చాలు. తర్వాత నెక్స్ట్ మనం లీప్ యాప్ను ఓపెన్ చేయాలి. లీప్ యాప్లో నుంచి మాత్రమే మనం ఈ యాప్లోకి మనం వెళ్లాల్సి ఉంటుంది. కాబట్టి లీప్ యాప్లో మీ పాఠశాల యొక్క డైస్ కోడ్, ఆ స్కూల్ యొక్క పాస్వర్డ్, అంటే లీప్ యాప్లో మీరు స్కూల్కి సంబంధించి ఏ పాస్వర్డ్ అయితే ఉపయోగిస్తున్నారో ఆ స్కూల్ పాస్వర్డ్ ఇచ్చేసేసి ముందుగా ఈ లీప్ యాప్లోకి మనం లాగిన్ అయిపోవాలి. ఇలా లాగిన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ గవర్నెన్స్లోకి వెళ్లాల్సి ఉంటుంది. తర్వాత సమగ్ర శిక్ష ఉంది కదా, దీనిని ఓపెన్ చేయండి. తర్వాత ఇక్కడ మనకి సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర అని చెప్పి ఇక్కడ ఆప్షన్ ఉంటుంది. దీన్ని ఓపెన్ చేయాలి. ఈ విధంగా మనం ఓపెన్ చేస్తాం. ఇక్కడ మనకి ఎలాంటి యూజర్ నేమ్ పాస్వర్డ్ మనకు అవసరం లేదనమాట. డైరెక్ట్గా లీప్ యాప్ యూజర్ నేమ్ పాస్వర్డ్ ద్వారా మాత్రమే ఈ విధంగా మనం లాగిన్ అయిపోతాం. ఈ విధంగానే మనం ఈ యాప్ను ఓపెన్ చేయాలి. తర్వాత నెక్స్ట్ మాడ్యూల్స్లోకి వెళ్ళాలి. నెక్స్ట్ మనం డిస్ట్రిబ్యూషన్లోకి వెళ్ళాలి. ముందుగా మీరు వెరిఫై రిసీవ్డ్ మెటీరియల్లో ఇదివరకు మీరు ఆ రిసీవ్డ్ మెటీరియల్ని యాక్సెప్ట్ చేయకుండా ఉంటే యాక్సెప్ట్ చేయండి. అక్కడ డెలివరీ చేయాలని కూడా అప్లోడ్ చేయాలి. ఇప్పుడు మనం డిస్ట్రిబ్యూషన్ చేయడానికి డిస్ట్రిబ్యూట్లోకి వెళ్ళాలి. తర్వాత ఇక్కడ మనకు పెండింగ్ లిస్టు, ఎంతమందికి డిస్ట్రిబ్యూషన్ చేసామనేది మొత్తం కనిపిస్తుంది. దీంట్లో ఇప్పుడు మనం విద్యార్థులను ఓపెన్ చేయడానికి ఆ తరగతిని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత విద్యార్థి పేరుని సెలెక్ట్ చేయండి. ఇలా విద్యార్థి పేరుని సెలెక్ట్ చేయగానే ఇక్కడ మనకు రెండు ఆప్షన్స్ వస్తాయి. ఓటీపీ వస్తుంది, బయోమెట్రిక్ వస్తుంది. ఇక్కడ మనకి ఓటీపీ అనేది విద్యార్థికి యూడైజ్లో ఏ మొబైల్ నెంబర్ అయితే ఉంటుందో సేమ్ అదే మొబైల్ నెంబర్కి ఓటీపీ వెళ్ళటం జరుగుతుంది. ఇక్కడ ఓటీపీ అనేది ఆ విద్యార్థి యొక్క తల్లిదండ్రులకి రాలేదనుకోండి, మీరు యూడైజ్లో జనరల్ ప్రొఫైల్లో ఆ మొబైల్ నెంబర్ని అప్డేట్ చేయండి. కాకపోతే ఇది ఇన్స్టెంట్ ప్రాసెస్ కాదు. మనం అప్డేట్ చేసిన తర్వాత ఆఫ్టర్ 3 to 4 days, అంటే దాదాపుగా 3 days పడుతుంది. 3 days తర్వాత మాత్రమే మనకి ఈ డేటా అనేది అప్డేట్ అవుతుంది. ఒకవేళ మనం బయోమెట్రిక్ అంటే ఫింగర్ ప్రింట్ డివైస్ ద్వారా మనం డిస్ట్రిబ్యూషన్ చేయాలనుకోండి, అప్పుడు బయోమెట్రిక్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. కాబట్టి ఇక్కడ మనం ఓటీపీ ద్వారా మనం డిస్ట్రిబ్యూషన్ చేయాలంటే ఓటీపీని సెలెక్ట్ చేసుకోండి. అప్పుడు ఇక్కడ మనం ఈ బ్యాలెన్స్ ఇవన్నిటిని సెలెక్ట్ చేసేసుకొని జనరేట్ ఓటీపీ మీద క్లిక్ చేయగానే ఇక్కడ విద్యార్థి యొక్క తల్లిదండ్రులకి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఇచ్చేసేసి మనం ఇక్కడ ఈ డిస్ట్రిబ్యూషన్ అనేది కంప్లీట్ చేస్తాం. అలా కాదు, మనం బయోమెట్రిక్ ఫింగర్ ప్రింట్ డివైస్ ద్వారా మనం ఈ స్టూడెంట్ కిట్స్ని డిస్ట్రిబ్యూషన్ చేయాలనుకోండి, అప్పుడు బయోమెట్రిక్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇది సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ కంపల్సరీగా వెంటనే మీరు ఇక్కడ పైన సెలెక్ట్ ఉంది కదా, ఇక్కడికి వచ్చేసేసి ఇక్కడ చైల్డ్ ఆధార్ ద్వారా మీరు బయోమెట్రిక్ ఆథెంటికేషన్ వేయాలనుకుంటున్నారా, లేదంటే ఫాదర్ ఆధార్ ద్వారానా, లేదంటే మదర్ ఆర్ గార్డియన్ ఆధార్ ద్వారా అనేది కంపల్సరీ ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఇలా సెలెక్ట్ చేసిన తర్వాత మాత్రమే మీరు బయోమెట్రిక్ని క్యాప్చర్ అనేది చేయాల్సి ఉంటుంది. కాబట్టి ముందుగా వీటిల్లో ఏదో ఒక ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత క్రింద మీకు క్యాప్చర్ బయోమెట్రిక్ అని చెప్పి అడుగుతుంది. అదేవిధంగా పైన విద్యార్థికి సంబంధించి ఆ బ్యాగ్, బెల్ట్, షూస్, యూనిఫామ్స్, టెక్స్ట్ బుక్స్, సెమోన్ టెక్స్ట్ బుక్స్ వీటన్నిటిని మీరు సెలెక్ట్ చేసేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత మాత్రమే మీరు క్యాప్చర్ బయోమెట్రిక్ మీద క్లిక్ చేసేసి మీరు బయోమెట్రిక్ ఆథెంటికేషన్ని కంప్లీట్ చేయవచ్చు. ఈ విధంగా ప్రజెంట్ విద్యార్థి పేరు మీద క్లిక్ చేయగానే రెండు రకాల ఆప్షన్స్ మనకి కనిపిస్తాయి. ఓటీపీ ద్వారా, అదేవిధంగా బయోమెట్రిక్ ఫింగర్ ప్రింట్ డివైస్ ద్వారా. ఈ రెండిట్లో మనం దేని ద్వారా అయినా సరే మన స్టూడెంట్ కిట్స్ని డిస్ట్రిబ్యూషన్ చేయవచ్చు. ఏదో ఒకటి చేస్తే సరిపోతుంది. కాబట్టి ఈ రెండు ఆప్షన్స్ మీకు కనిపించాలంటే ఈ విద్యార్థి మిత్ర లేటెస్ట్ వెర్షన్ని మీరు amravatiteacher.com నుంచి ఇన్స్టాల్ చేసుకోండి. అలా అప్డేట్ చేసుకున్న తర్వాత మాత్రమే మీకు ఈ రెండు ఆప్షన్స్ అనేవి మీకు కనిపించడం జరుగుతాయి.